మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జేసీ ప్రభాకర్ రెడ్డి అంటేనే ఒక సెన్సేషనల్ క్యాండిడేట్. అలాగే ఏదైనా ఒక చిన్న ఇష్యూని క్రియేట్ చేసుకునైనా దాన్ని ఇష్యూ చేసినా ఆయనకి ఈ రోజుకి ఏదో ఒకటి ఆయనకు ఒక సెన్సేషన్ క్రియేట్ చేసే అలవాటు అయితే ఉంది పొలిటికల్ గా మనం చూసుకుంటే. సో అది కొందరికి దానికి సంబంధించి ఫ్యాన్స్ కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జేసీ గారిది ఏదైనా ఒక ఇష్యూ వచ్చింది అని అంటే చాలు, సో ఆ న్యూస్ ని ఇంకా వైరల్ గా చూస్తూనే ఉంటారు. సో ప్రస్తుతానికి ఇప్పటి వరకు జేసీ చూసుకుంటే మనకి రాయలసీమలోనే తన ఏదైనా ఒక క్రియేటివ్ గా ఒక గొడవ కానివ్వండి, ఒక సెటిల్మెంట్స్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా మనం వింటూ వస్తున్నాం. సో ఇప్పుడు లేటెస్ట్ గా చూసుకుంటే ఆయన వేరే ప్రాంతాన్ని కూడా టచ్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. అసలు ఏ ప్లేస్కి వెళ్ళారు, ఎవరితో ఇన్వాల్వ్ అయ్యారు, ఎలాంటి వైరల్ అయిన గొడవ ఎలాంటి రచ్చకి దారితీసింది, ఇలాంటి సన్నివేశాలన్నీ కూడా అసలు టీడీపీలోని చంద్రబాబు గారి వైపు నుంచి చూసుకుంటూ ఉంటే మనకి కొన్ని మాటలు కూడా వినిపిస్తున్నాయి. అంటే ఆ పార్టీలో ఉన్న కొంతమంది ఇప్పటికే మాట వినడం లేదు అన్న ఒక వైరల్ న్యూస్ అయితే వింటూ ఉన్నాం. సో ఈ సిచ్యువేషన్ ని తీసుకుంటే జేసీ కూడా చేసిన ఈ సందర్భాన్ని తీసుకుంటే సో నిజంగానే మాట వినడం లేదా, ఆయన కంట్రోల్ చేయలేకపోతున్నారా అనే ఒక పాయింట్ కూడా వస్తుంది. సో అసలు జేసీ దేనికి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, ఎవరితో ఈ గొడవ అనేది ఒక వైరల్ అనేది క్రియేట్ అయింది, ఏంటి న్యూస్ అనే దాని గురించి మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. దీనికి సంబంధించి ఆయన్ని అడిగి క్లియర్ గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో అందరికీ తెలిసిందే జేసీ గారు అనగానే సో చాలా ఇయర్స్ గా రాజకీయంలో మనం వింటూనే ఉన్నాము. ఆయన ఒక సెన్సేషన్, ముఖ్యంగా ఎక్కడంటే అక్కడ కూర్చుని పోతారు, ఆయనకి సెటిల్మెంట్ ఆయన అనుకున్నది అవ్వాల్సిందే అన్నట్టు ఒక క్రియేషన్ ఉంది పబ్లిక్ లో కూడాను. సో దానికి ఫాలోవర్స్ కూడా ఉన్నారు. సో ప్రెసెంట్ తీసుకుంటే ఆయన ఎక్కువగా మనకి కడప, రాయలసీమ ఇట్లాంటి ప్లేసెస్ లోనే ఆయనకున్న అడ్డాల్లోనే ఆయన ఇలాంటివి దిగుతా ఉంటారు. సో ఇప్పుడు తీసుకుంటే లేటెస్ట్ గా మీరే చెప్పాలి దాని గురించి, ఎక్కడికి వెళ్ళారు, ఏంటి, ఎందుకు ఆ సిచ్యువేషన్ క్రియేట్ అయింది, సో ఎందుకు ఆయనకి ఎలాంటి యూజ్ ఉంది, దానివల్ల పార్టీలో ఎలాంటి దీనికి ఆర్జ్యం పోసే ఛాన్స్ ఉంది అంటారు? అంటే మీరు అన్నట్టు జేసీ బ్రదర్స్ ఒక ఫ్యాక్షనిస్టులలో ఒక ప్రత్యేకమైన ముద్ర ఉన్నవాడు. అంటే మనకి రాయలసీమ ఫ్యాక్షనిస్టులో ప్రతి ఒక్కరికి ఒక క్యారెక్టర్ ఉంటుంది. బాలగోపాల్ దీని మీద వాళ్ళు ఏపీసీఎల్సీ పుస్తకాలు కూడా వేశారు. రాయలసీమలో పాలేగాళ్ళు అనే పేరుతో కడప పాలేగాళ్ళు, కర్నూలు పాలేగాళ్ళు ఇలాగ బుక్కులు వేశారు అప్పట్లో. అప్పుడు నేను బాలగోపాల్తో కూడా పౌరకుల సంఘంలో పనిచేసినప్పుడు మాకు కూడా చెప్పేవాడు ఆయన. అక్కడ ఎక్కువ ఫ్యాక్షనిస్టులు అంతా డాక్టర్లు. సో డాక్టర్లు మంచిగా బుక్స్ చదివేవాళ్ళు, అందరికి పుస్తకాలు పిచ్చి ఉంటుంది, లైబ్రరీ ఉంటుంది. అలాగే అంటే ఎడ్యుకేటెడ్, సినిమాలో చూపించినట్టుగా మొరటుగా అలాగే ఉంటారు, సొఫిస్టికేటెడ్గా ఉంటారు. అంటే రాజశేఖర రెడ్డి కానీ, తర్వాత ఎంవి రమణారెడ్డి అయితే ఆయన క్వాలిఫైడ్. వాళ్ళు అందువల్ల వాళ్ళు అంటే రామ్ గోపాల్ వర్మ సినిమాలో లాగా మైండ్ గేమ్స్ ఎక్కువ, ఫిజికల్గా. ఇప్పుడు ఈయన్ని చూస్తే ఈయన ఎలా ఉంటాడు, ఏజ్ అయిపోయింది, గడ్డం పెట్టుకొని బక్కబక్కగా జేసీ ప్రభాకర్ రెడ్డి. కానీ ఆయన ఫ్యాక్షనిజం అంటే నువ్వు ఒకప్పుడు పాత దీంట్లో విల్లనే ఇట్లుండాలి, ఇంతలా ఉండాలి, అవన్నీ ఉన్నాయి. కానీ ఒక బలహీనంగా ఉండి ఫిజికల్గా ఆయనకు అనేక జబ్బులుండి బలహీనంగా ఉండి కూడా నువ్వు భయంకరమైన ఫ్యాక్షనిస్ట్గా ఉండొచ్చు అనడానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ ప్రభాకర్ రెడ్డి. సో రెండోది ఏంటంటే ఆయన పొలిటికల్గా ఎవరున్నా కూడా ఆయనకు పొలిటికల్ పవర్ తన అడ్డ. దానికి బాగా ఇబ్బంది పెట్టినప్పుడు జగన్ ఉన్నప్పుడు పెట్టారు. ముఖ్యంగా అక్కడ కేతిరెడ్డి పెద్దారెడ్డి గట్టిగా ఈయన్ని ఎదుర్కొన్నాడు, చివరికి జైలుకి పోయొచ్చాడు. అన్నీ ఆయనకి ఫైనాన్షియల్గా కూడా దాదాపు 100-150 కోట్ల నష్టం జరిగింది ఆ బస్సులు ఆపేయడం ఇవన్నీ కూడా. అంటే ఆయన ఒక సామంత రాజ్యం లాగా అనుకుంటా, అందుకని పాలేగాళ్ళు అని పేరు పెట్టారు. పాలేగాళ్ళ వ్యవస్థ ఉండే ఎక్కడికక్కడ వాళ్ళ సామ్రాజ్యం, వాళ్ళ దీంట్లో వాళ్ళు కింగులు అనమాట. వాళ్ళు ఇంకా బయట దీన్ని క్యార్ చేయరు, ఏదో కప్పం కావాల్సింటే కడుతుంటారు తప్ప వాళ్ళ అధికారాన్ని వీళ్ళు అంగీకరించరు. అట్లా ఉన్న స్థాయిలో ఈయన జగన్ ఇబ్బంది పెట్టగలిగాడు. మళ్ళీ ఆయన లక్ ఏమంటే జగన్ ప్రభుత్వం పోయినాక చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబును ఆయన క్యారీ చేసే టైప్ కాదు. చంద్రబాబును పొగుడుతాడు, అన్నీ చేస్తాడు, కానీ చంద్రబాబు కంట్రోల్లో ఆయన ఉండడు. ఆ మధ్య కూడా ఫ్లై యాష్ విషయంలో ఈయనకు కడప జిల్లాలో తెలుగుదేశం లీడర్ల మధ్య గొడవ వచ్చినప్పుడు చంద్రబాబు పంచాయతీకి పిలిపిస్తే ఈయన వెళ్ళలేదు. ఆయన వచ్చాడు కానీ ఈయన వెళ్ళలేదు. సో చంద్రబాబు వదిలేసుకున్నాడు దాన్ని. అట్లాగే ప్రభుత్వ అధికారంలో కూడా డైరెక్ట్గా ఎస్పీ స్థాయి నుంచి, ఆర్టీఓ అధికారుల నుంచి
నా కొడుకల్లారా కైండ్ ఆఫ్ భాష ఆయన అవును. కెమెరాలో ఆన్ చేసి మాట్లాడతాడు ఆయన. అట్లాగే ఆ మధ్య మాధవిలతను కూడా ఆయన బూతులు తిట్టి ఈ అమ్మాయి కూడా గట్టిగా వేసుకున్నాక సారీ చెప్పాడు. ఫస్ట్ టైం నాకు తెలిసి ఆయన సారీ చెప్పడం. అలాగా ఆయన ఏంటంటే ఒక రకమైన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అనేది ఆయనకు ఉంటుంది. ఓపెన్గా ఉండడం, డైరెక్ట్గా ఎవరినైనా మాట్లాడడం, ఏ భాష అయినా మాట్లాడడం, ఏ రకమైన అధికారాన్ని ఆయన సహించకపోవడం. తన అధికారమే ఫైనల్, అక్కడ తనే ఫైనల్. ఆయన పదవి ఆయనకు ఉందా లేదనేది ఇమ్మెటీరియల్, నీకు ఎంత పెద్ద పదవి ఉందనేది కూడా ఇమ్మెటీరియల్. ఇక్కడ నేనే కింగ్, నేనే క్వీను, నేనే మంత్రి, అన్నీ నేనే, నా అధికారానికి లోబడి మీ అధికారం ఉంటుంది అనేది ఆయన చెప్పదలుచుకున్నాడు. కోర్టు అనేక సార్లు పెద్దారెడ్డిని అక్కడికి పొమ్మన్నా ఆయన అలో చేయలేదు. చివరికి సుప్రీంకోర్టు చెప్పినా కూడా ఇప్పటివరకు పెద్దారెడ్డి పోయి అక్కడ ఉండలేకపోతున్నాడు. అంటే అర్థమేమి, ఆయన కోర్టుకి అతీతం, సీఎంకి అతీతం, అందరికి అతీతం. ఆ ప్రాంతంలో ఆయన కింగ్. దీన్ని ఫస్ట్ బ్రేక్ చేసింది జగనే. కానీ మళ్ళీ అది టెంపరీ, మళ్ళీ వచ్చాడు. సో వచ్చినప్పటి నుంచి ఆయనకి పార్టీ లాయల్టీ లేదు ఆయనకి. మామూలుగా అయితే పార్టీ లాయల్టీ ఉంటుంది, అంటే మన పార్టీలో ఉండే వాళ్ళతో మనం అంత ఇది కాకూడదని. ఈయనకి అవన్నీ లేవు కాబట్టి పేరుకి పార్టీ తప్ప ఆయన లాయల్టీ ఆయనకే ఆయన లాయల్టీ తప్ప ఇంకెవరికి లేదు. సో రెండోది ఏంటంటే అక్కడ ప్రజల్లో కూడా ఆయనకి కొంత మంచి పేరే ఉంది. వాళ్ళకి కొన్ని కార్యక్రమాలు చేయడం కానీ, అక్కడ కొన్ని సిస్టమ్స్ ఫాలో కావడం కానీ. రెండోది ఏంటంటే మామూలుగా ఫ్రాయిడియన్ థియరీ ప్రకారం కూడా ఒక అథారిటేరియన్ ఫిగర్ని ప్రజలు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళ అధికారాన్ని ఆమోదిస్తారు. దీన్నే మన ఫిలాసఫర్ నీచే ఒక థియరీ చెప్తాడు. అదేంటంటే స్లేవ్ ఓనర్స్ మెంటాలిటీ, స్లేవ్ మెంటాలిటీ, ఈ రెండే ఉంటాయని. కొంతమంది స్లేవ్ ఓనర్స్గా ఉంటారు, కొంతమంది స్లేవ్స్గా ఉండడానికి ఇష్టపడతారు. అంటే దే నీడ్ స్లేవ్ ఓనర్స్. సో అలాగా అక్కడ ప్రజలు కూడా ఈయన అధికారాన్ని ఆమోదించేసి ఈయనకి మద్దతుగానే ఉన్నారు. ఇప్పుడు ఆయన జగన్ ఉన్నప్పుడే ఆయన మున్సిపల్ చైర్మన్గా గెలిచాడు. సో ఇప్పుడు వాళ్ళ కొడుకు కూడా అస్మిత్ రెడ్డి అనుకుంటా, వాళ్ళ కొడుకు కూడా ఎమ్మెల్యే అయ్యాడు. సో ఇప్పుడు ఆయనకి పొలిటికల్ పవర్ వచ్చింది, ఎట్లాగో ఆయన ట్రెడిషనల్ పవర్ అట్లా ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఆయన తన ప్రాంతానికి మాత్రం పరిమితం కాకుండా, అదేదో సామెత ఉంది కదా, నీ ప్రాంతంలో నువ్వు ఉండొచ్చు ముఖ్యంగా, పక్కకు వస్తే నువ్వు బలహీనమని. అంటే కొంతమందికి అక్కడ ఉంటేనే బలం, మొసలికి నీళ్ళల్లో బలం ఉన్నట్టు ఈ ఫ్యాక్షనిస్టులకు కూడా అక్కడే బలం ఉంటుంది. కానీ పరిటాల రవి లాంటి వాళ్ళు స్టేట్ వైడ్ వాళ్ళ బలాన్ని విస్తరించగలిగారు. పరిటాల రవి అప్పట్లోనే, అంటే ఎర్లీ 2000s హైదరాబాద్లో పంచాయతీల దగ్గర నుంచి రాష్ట్రంలో ఎక్కడైనా ల్యాండ్ పంచాయతీలు పరిటాల రవి చేసేవాడు. చివరికి బెంగళూరు, చెన్నైలో కూడా చేశారు. అంటే ఒక ఫ్యాక్షన్ దగ్గర నుంచి మాఫియా స్థాయికి ఫ్యాక్షనిజాన్ని తీసుకుపోయిన వాళ్ళల్లో పరిటాల రవి కానీ, రాజశేఖర రెడ్డి కానీ ఇలాగ చాలామంది ఉన్నారు. ఒకప్పుడు హైదరాబాద్లో ల్యాండ్ మొత్తం గ్రాబింగ్ అంతా రాయలసీమ ఫ్యాక్షనిస్టులే. కేసీఆర్ వచ్చినాకనే తగ్గింది అది. కేసీఆర్ వచ్చినాక దాన్ని దెబ్బతీసి అది బీఆర్ఎస్ వాళ్ళు తీసుకున్నారు ఆ రోల్ని. అందుకనే మనకి అఖిల ప్రియ లాంటి వాళ్ళు అరెస్ట్ కాగలిగారంటే బికాస్ ఆఫ్ బీఆర్ఎస్. నయీం లాంటి వాళ్ళు చనిపోవడానికి కూడా కారణం ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఇక్కడ ఒక వర్గం ఎవాల్వ్ అవుతుంది బీఆర్ఎస్లో. వీళ్ళకి ల్యాండ్ కావాలి, వీళ్ళు ఎవరి దగ్గర నుంచి ల్యాండ్ గొడవలు వస్తాయి, వీళ్ళ దగ్గర నుంచి వస్తాయి కాబట్టి వాళ్ళని పక్కకు తొలగించాలి. పక్కకు తొలగకపోతే పైకి పంపించాలి. అలాగా నయీంను కూడా పైకి పంపించడానికి కారణం ఏంటంటే వీళ్ళకి ఇబ్బంది అయిపోయాడు నయీం. ఎక్కడ పోయినా నయీం వస్తున్నాడు, అడ్డు వస్తున్నాడు. సో వాడు వినట్లేదు కాబట్టి వాడిని పైకి పంపించారు. అంత తప్ప క్రైమ్ని తీసేయాలనేది ఉద్దేశం ఏం కాదు. సో అలాగే ఇప్పుడు ఈయన ఇక్కడ వరకే పరిమితం అయితే బాగానే ఉంటుంది, పట్టించుకోలేదు చంద్రబాబు కూడా. సరే అతను ఏరియా అతనికి వదిలేశాడు. కానీ ఇతను అక్కడ వరకు గమ్మన ఉండకుండా ఇప్పుడు ఒంగోలులోకి అడుగు పెట్టాడు లేటెస్ట్గా. ఒంగోలులో నిన్న పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి అని ఆయన తెలుగుదేశం రాష్ట్ర ప్రచార కమిటీ మెంబరు, అక్కడ యాక్టివ్ తెలుగుదేశం లీడర్. ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి సంచలనమైన విషయాల్ని బయటపెట్టాడు. ఆయన చెప్పేదాని ప్రకారం ఏంటంటే ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయనకి ఫోన్ చేసి, అరే భయ్ మా 148 సర్వే నెంబర్ ఉంది మీ ఒంగోలులో, అక్కడ ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది, అక్కడ మా వాళ్ళు వస్తారు, నువ్వు దాన్ని పరిష్కరించి మా వాళ్ళకి అయ్యేట్టుగా చూడు, ఒకవేళ నీ కుదరకపోతే మీ ఇంటికి వస్తారు మా వాళ్ళు, నీ పని ఏంటంటే అక్కడ చూడు, లేకపోతే నీ తాడు తీస్తాను బండబూతులు తిట్టాడని చెప్తున్నాడు. అంటే డైరెక్ట్గా తెలుగుదేశం రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడైన, అది కూడా నీ స్థానం కానీ ఒంగోలులో లీడర్కి ఫోన్ చేసి అది కూడా రికార్డ్ చేస్తారనేది కూడా ఆయనకు తెలిసి ఉంటుంది కదా. తెలియని అమాయకుడు కూడా కాదు, తెలిసి ఉండి కూడా చేశాడంటే
ఎవడు నన్నేమి ఏమీ చేసుకోలేడు, చంద్రబాబు ఏం చేయలేడు, ఎవడు ఏం చేయలేడు అన్న ధీమా లేకపోతే చేయలేడు కదా. ఆ ధీమా ఆయన కలిగించింది ఎవరు? ఎందుకు ఆయన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు అంటే ఇక్కడ ఓవరాల్గా ఇవాళ పాలిటిక్స్ ఏమైందంటే ఎలక్షన్ అంటే మన డెమోక్రటిక్ సిస్టమ్ అనేది ఎలా మారిపోయిందంటే డబ్బులు పెడితేనే ఎలక్షన్లో గెలవగలిగిన పరిస్థితి. ఓటర్లు కూడా డబ్బులు తీసుకునే ఓటర్లు వేస్తున్నారు. కాబట్టి మినిమం 30 నుంచి 150 కోట్ల వరకు ఒక్కొక్క ఎమ్మెల్యే ఖర్చు పెడుతున్నాడు. ఖర్చు పెట్టినప్పుడు ఎమ్మెల్యేలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రధాన సోర్సు ల్యాండ్ని గ్రాప్ చేయడం, ఎక్కడ ఉంటే అక్కడ గ్రాప్ చేయడం, ఎక్కడ బలహీనమైన ఓనర్లు ఉంటే వాళ్ళది గ్రాప్ చేయడం, తర్వాత ప్రజల నుంచి మ్యాక్సిమం లాగడం. నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, ఇల్లు అమ్మాలన్నా, కొనాలన్నా వీళ్ళకి కప్పం కట్టాల్సిందే. ఆ మధ్య మా ఫ్రెండ్ మదనపల్లిలో ఒక 40 కోట్లకి మా ఫ్రెండ్ 40 కోట్లకి ఒక ప్రాపర్టీ కొన్నాడు. కొనిన రోజు కూడా మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు. ఎందుకంటే ఒకప్పుడు అక్కడ ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ నేను నడిపాను అనమాట. అందుకని ఆ ఫ్యాక్టరీని ఇప్పుడు మా వాడు కొన్నాడని చెప్పడానికి చేశాడు. తర్వాత నేను అడిగా ఏంటి పరిస్థితి అంటే అది అమ్మేశాడు మా వాడు అన్నాడు. ఎందుకు అమ్మేశాడంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యే 10 ఎకరాలు మనకి పక్కన పెట్టమ్మా అంటున్నాడు ఇతను కొనిన దాంట్లో. వీడికి 10 ఎకరాలు పెట్టి నేనేం చేయాలి? ఇతను చంద్రబాబు దగ్గరికి వెళ్ళాడు, లోకేష్ దగ్గరికి వెళ్ళాడు. తెలుగుదేశం అతనే కొన్న అతను కూడా. కానీ చంద్రబాబు లోకేష్లు అతను కంట్రోల్ చేయలేదు లోకల్ ఎమ్మెల్యే. దాంతో ఇతను ఇంకెవరినో పట్టుకొని అమ్మేసి ఇతను బయటకు వచ్చాడు. అంటే ఇది పరిస్థితి అనమాట. నువ్వు ఎక్కడ ల్యాండ్ కొన్నా అమ్మినా అక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలకి లేదంటే ఇట్లాంటి వాళ్ళకి కప్పం కట్టాల్సిందే. చివరికి మటన్ కొట్టేవాళ్ళ దగ్గర కూడా వసూలు చేస్తున్నారు అన్న పేరు వచ్చింది. రెండోది ఏంటంటే వైసీపీ వాళ్ళతో కూడా తెలుగుదేశం వాళ్ళు కుమ్మక్కైపోయి ఇద్దరు పంచుకుంటున్నారన్న కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు వినిపిస్తున్న వార్త ఇప్పుడు కొత్తగా ఎవాల్వ్ అయిన మెథడ్ అంటే ఇక్కడ పార్టీ లాయల్టీ కూడా ఎవరికి లేదండి. ఇంతకుముందు పార్టీ లాయల్టీ ఉండేది, ఇప్పుడు లేదు. ఎందుకు లేదంటే వీళ్ళు అటు జంప్ అవుతారు, ఇటు జంప్ అవుతారు, ఎవరికి పార్టీ లాయల్టీ లేదు. కాబట్టి పార్టీ లాయల్టీ కూడా లేదు కాబట్టి ఇంకేం లాయల్టీ ఉంటుంది? వాడి లాయల్టీ వాడికి. నేను చెప్పినట్టుగా ఇంత వాడికి ఏది లాభం? ఈ 5 ఏళ్ళు ఉంటామో లేదో, మళ్ళీ వస్తామో లేదో. ఈ 5 ఏళ్లలో మనం ఖర్చు పెట్టిన ఒక 100 కోట్లు లేదు, రాజకీయాల్లో వాళ్ళకి 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఇన్వెస్ట్ చేసి ఉంటారు కదా. ఒక 200-300 కోట్లు అనుకుందాం. ఈ 300 కోట్లు 5 ఏళ్లలో లేకపోతే 2027కి మళ్ళీ ఎలక్షన్లు వస్తాయేమో. అందువల్ల మ్యాక్సిమం టైం లేదు ఇతనికి. ఎవ్రీడే చాలా ఇంపార్టెంట్. 24 గంటలు సరిపోవట్లేదు. సో మ్యాక్సిమం లాగేయాలి. సో ఇది ఒక 300 కోట్లు మళ్ళీ ఒకవేళ ఖర్చు పెట్టాలంటే అదొక 200 కోట్లు, ఒక 500 కోట్లు టార్గెట్ పెట్టుకున్నారు. ఈ 500 కోట్లకి ఇంకా తనవడా పరవడా తెలుగుదేశం వైసీపీ ఏమి లేదు ఇక్కడ. ఎవరి దగ్గర లాగేయడం, ఎవరితోనైనా కుమ్మక్కైపోవడం ఇది జరుగుతుంది. ఇది అన్ని చోట్ల ఉంది, ఆంధ్రప్రదేశ్ అనే కాదు. సో ఇదంతా ఈయనకి తెలుసు కాబట్టి మనమంతా థియరీలు మాట్లాడేవాళ్ళం, వీళ్ళు ప్రాక్టికల్గా ఉండేవాళ్ళు కాబట్టి జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళకి బ్రహ్మాండంగా తెలుసు. ఈయన ప్రెస్ మీట్ పెట్టుకొని ఏం చేశాడు? ఇప్పుడు పెద్దిరెడ్డి ఈయన పేరు ప్రకాష్ రెడ్డి, సూర్యప్రకాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. దీనివల్ల ఆయనకి ఏం జరుగుతుంది? పోలీసులు కేసు పెట్టలేరు, చంద్రబాబు ఏం చేయలేడు. కాబట్టి ఇంకా ఆయన పేరు మారుమోగుతుంది. కాబట్టి ఈ స్ట్రక్చర్ వ్యవహారం అంతా తెలుసు కాబట్టి ఆయన ఇంత ధైర్యంగా చేయగలుగుతున్నాడు. చేయగలగడం అంటే ఇది ఆయన ఒక్క వ్యవహారం కాదు, వ్యవస్థ టోటల్ సిస్టమ్ అనేది ఇలాగ మారిపోవడం వల్ల ప్రభాకర్ రెడ్డిలు అనేవాళ్ళు పెరుగుతారు తప్ప తగ్గరనమాట. ఈ సిస్టంలో చేంజ్ రావాలంటే చంద్రబాబు కూడా ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే వీళ్ళ మీద ఆధారపడే అధికారం ఉంది. రేపు వీళ్ళు మారిస్తే మళ్ళీ ఇబ్బంది. జగన్ మార్చడం వల్లే జగన్ ఓడిపోవడానికి అది కూడా ఒక కారణం. ఇష్టం వచ్చిన వాళ్ళ క్యాండిడేట్లను పెట్టేశాడు. అక్కడ గెలవగలరా, అక్కడ డబ్బులు పెట్టగలిగి డామినేట్ చేసి ఓట్లు వేయించుకోగలరనేది జగన్ ఆలోచించలేదు. నన్ను చూసి ఓట్లు వేస్తారు అనుకున్నాడు. నేను ఇచ్చిన పథకాలు తీసుకున్నారు కాబట్టి ఓట్లు వేస్తారు అనుకున్నాడు. అది మరీ సింపులిస్టిక్ రాజకీయాల్లోకి జగన్ వెళ్ళాడు. ఇదంతా చంద్రబాబు తెలుసు కాబట్టి చంద్రబాబు కూడా నేను తిట్టినట్టు ఉంటాను, మీరు తిట్టించుకున్నట్టు ఉండండి, కానీ మీ పనులు మీరు చేయండి, నా పనులు నేను చేసుకుంటానని జరుగుతుంది. లేకపోతే చంద్రబాబు అనుకుంటే ఎంతసేపు అండి? ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేయొచ్చు, అతని కేసు పెట్టండి అని చెప్పొచ్చు ఎంతసేపు. కానీ పెడితే మరి ఆల్టర్నేటివ్ ఏంటి చంద్రబాబుకి? అక్కడ తెలుగుదేశంలో ఎవరు లేరు. కాబట్టి చంద్రబాబు కూడా నిస్సహాయుడే. పైన ఉండొచ్చేమో కానీ ఆయన కూడా ఈ సిస్టమ్కి చంద్రబాబు అయినా సరెండర్ అయిపోవాలన్న పరిస్థితి. అందువల్ల ఇవాళ ఉన్న మోడల్ ఆఫ్ ద డెమోక్రసీలో ప్రాబ్లం తప్ప అది ప్రభాకర్ రెడ్డినో ఇంకొకరినో తిట్టి లాభం లేదు. సో అంటే చంద్రబాబు జనరల్లీ మనం ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ లెవెల్లో ఉన్న పర్సన్. అంటే ఆల్మోస్ట్ మనం పొలిటికల్ గా చూసుకుంటే ఎవరిని జనరల్ గా అడిగినా కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అయినా నార్మల్ పర్సన్ అయినా కూడా ఈజ్ అడ్మినిస్ట్రేషన్ లో చాలా నిష్ణాతుడు అని అంటూ ఉంటాం మనం.
సో అంటే ఎందుకు ఆయన అయితే ప్రస్తుతానికి మీరు చెప్పిన పరిస్థితులు చూస్తుంటే ఖచ్చితంగా ఆయన కంట్రోల్ చెయ్యలేక కాదు, ఆయన రాజకీయ స్ట్రాటజీ ఆయనకి ఏదో ఉంది కాబట్టి అంటే ఆయన ఇవాళ కూల్గా చేయలేని పరిస్థితి అండి. ఉమ్, కంట్రోల్ ఇప్పుడు ఎక్కడ కంట్రోల్ చేయాలి, ఎక్కడ కంట్రోల్ చేయకూడదు అని తెలిసి ఉండాలి కదా లీడర్కి. ఆయనకి అది బాగా తెలుసు. సో మనం కంట్రోల్ చేస్తున్నట్టు నటించాలి తప్ప కంట్రోల్ రియల్ గా చేస్తే మనకి దెబ్బ తగులుతుంది అనేది ఆయనకు తెలుసు. సో అందుకనే ఆయన మాక్సిమం ఈ విషయాలన్నీ లోకేష్ కి అప్పగించేశాడు. లోకేష్ కి తెలియకుండా ఏది ఎక్కడ జరగదు కాబట్టి లోకేష్ కూడా ఎక్కడ అనుమతించాలి, ఎక్కడ కట్ చేయాలి లోకేష్ తెలుసు కాబట్టి ఇవన్నీ వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి నడుస్తుంటాయి. సో అంటే ఇంకా ఇది కూడా మనం రాజకీయ పరంగా వాళ్ళు అంతే. ఇంటర్నల్ స్ట్రాటజీస్ అని అవును. మనం తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.